ఈయన జీవన విద్య అనే కార్యక్రమంలో చాలా మందికి లైఫ్ స్కిల్స్ నేర్పుతూ ఉంటారు. సో ఇంట్రడక్షన్ కంటే ఆయన సబ్జెక్టే మీకు కరెక్ట్ గా తొందరగా వెళ్తే ఎక్కువ టైం బాగుంటుంది నా ఉద్దేశం. వెల్కమ్ టు మాధవరెడ్డి గారు. వెల్కమ్ హిమ్. This is a life skills program. This is all about our life. జీవన విద్య. మనం చిన్నప్పటి నుంచి విద్యా బుద్ధుల్లో విద్య మాత్రమే నేర్చుకొని అంటే బుద్ధివంతులు కాకపోవడం వల్ల కొంతమంది బుద్ధిహీనులుగా బయటకు వచ్చి సమాజంలో రకరకాల సమస్యలు సృష్టిస్తున్నారు. ఒకరు ఇద్దరు చేసే సమస్యలకి మొత్తం జాతి సఫర్ అవుతుంది. సో ఇది మోర్ ఆర్ లెస్ ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్. నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు వ్యక్తుల్లో ప్రెజర్, స్ట్రెస్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? కుటుంబంలో సమస్యలు ఇంక్రీజ్ అవుతున్నాయా, డిక్రీజ్ అవుతున్నాయా? సమాజంలో సమస్యలు ఇంక్రీజ్ అవుతున్నాయా, డిక్రీజ్ అవుతున్నాయా? వాతావరణంలో కాలుష్యం ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? మరి ఇట్లా ఇంక్రీజ్ అయ్యే ఎన్విరాన్మెంట్ లో మనం బతుకుదామా? దానికి ఏమైనా కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తామా? దానికి కంట్రోల్ చేయాలంటే మనకు అదేంటనే తెలియాలి కదా. అంటే దాన్ని ఓవర్గా జస్ట్ పెరిఫరల్ గా ఇప్పుడు ఏమైతుందంటే మన లా అండ్ ఆర్డర్ లో ఏదైనా సమస్య జరిగినప్పుడు గవర్నమెంట్ వాళ్ళని అరెస్ట్ చేయడము, పనిష్ చేయడము అంతవరకు జరుగుతుంది. దాన్ని గ్రాస్ రూట్ లెవెల్లో అడ్రస్ చేయలేకపోతుంది. అందుకోసమే సమస్యలు మళ్ళా ఉత్పత్తి అవుతున్నాయి. మన బెంగళూరులో ఒక ఏటీఎం సెంటర్ లో ఒక ఆమె మీద అటాక్ జరిగిందా లేదా? ఇన్సిడెంట్ 100 కోట్ల పాపులేషన్ లో చిన్న ఇన్సిడెంట్ అది. కానీ దాని ఎఫెక్ట్ ఏమైందంటే ఇప్పుడు ప్రతి బ్యాంక్ ట్రాన్సాక్షన్ మీద 6 రూపాయలు ఛార్జ్ పెట్టబోతున్నారు. అంటే ఒక వ్యక్తి చేసిన పనికి 100 కోట్ల మంది సఫర్ అవుతున్నారు. ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఆ వ్యక్తి కూడా మన సమాజం నుంచి వచ్చాడు కదా. అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి వచ్చాడు. సో ఎక్కడో ప్రాబ్లం ఉంది. సో ఆ ప్రాబ్లం మనం రెక్టిఫై చేయగలిగితే మనం మంచి జాతిని నిర్మించవచ్చు, మంచి దేశాన్ని నిర్మించవచ్చు, మంచి సమాజాన్ని నిర్మించవచ్చు. మన పిల్లలు లేకపోతే మీరు ఎన్నో తరగతిలో ఎంత ఏజ్ లో స్కూల్లో జాయిన్ అయినారు? 3, 4, 5. ఓకే, ఎంత ఏజ్ లో మనం ఈ కంప్లీట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి బయటకు వస్తున్నాము? 24, 23. ఓకే, సాలిడ్లీ వీఆర్ స్పెండింగ్ 20 years అవర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. కరెక్టే కదా? మరి 20 years ఎడ్యుకేషన్ సిస్టమ్ లో గడిపిన వ్యక్తి కన్ఫ్యూజన్ తో వస్తున్నాడా, క్లారిటీతో వస్తున్నాడా? కన్ఫ్యూజన్ ఎంతమంది, క్లారిటీ ఎంతమంది? ఓకే, ఎక్కువ మంది కన్ఫ్యూజన్ తో వస్తున్నారు అంటున్నారు. ఓకే, క్లారిటీ అనే వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ క్లారిటీతో వస్తున్నారు? ఓన్లీ ఉద్యోగం తెచ్చుకోవడమేనా క్లారిటీ? లైఫ్, కంప్లీట్ లైఫ్ మీద ఎంతమంది క్లారిటీతో వస్తున్నారు? ఓకే, గుడ్. వెరీ ఫ్యూ ఆర్ దేర్. ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ ఎంకరేజ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫెలో సొసైటీస్ ఆల్సో. సో మరి అలాంటి కన్ఫ్యూజన్ తో వచ్చే పర్సన్ సొసైటీకి ఎలాంటి క్లారిటీ ఇవ్వగలుగుతాడు? ఆల్రెడీ సొసైటీ ఇన్ క్యూస్, ఆల్రెడీ సమాజంలో సమస్యలు ఉన్నాయి, వ్యక్తిలో సమస్యలు ఉన్నాయి, కుటుంబంలో సమస్యలు ఉన్నాయి. ఒక కన్ఫ్యూజ్డ్ పర్సన్ ఇంకొకరు యాడ్ అవుతున్నారు. ఆల్రెడీ డర్టీ వాటర్ ఉంది, ఇంకొంత డర్టీ వాటర్ వస్తుంది. మరి ఎప్పుడు సమస్య సాల్వ్ అవుతుంది? ఒక జంతువుకు 4 నెలలు ట్రైనింగ్ ఇస్తే సర్కస్ లో మనం చేస్తుంది. ఒక మానవుని, ఒక మనిషికి దరిదాపు 20 సంవత్సరాలు మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. ఎందుకు కన్ఫ్యూజన్ తో వస్తున్నాడు? ఏదో సంథింగ్ ప్రాబ్లం ఉంది. 3 సంవత్సరాల వయసులో తెల్లని వైట్ షర్ట్ తో ఎంటర్ అవుతున్నాడు. 20 సంవత్సరాల వయసులో కంప్లీట్ బ్లాక్ అయి వస్తున్నాడు. స్టూడెంట్ బ్లాక్ కలర్ తో వస్తున్నాడు. ఎందుకు అట్లా సమస్య? దానికి మెయిన్ కారణం ఏంటంటే తల్లిదండ్రులు, టీచర్స్, సమాజము మూడిట్లో ఏది కొద్దిగా పాలు ఉండొచ్చు. కాకపోతే ఇంట్లో కరెక్ట్ ఉన్నారంటే అట్లీస్ట్ సమాజం మీద కంట్రోల్ ఉండదు. ఈవెన్ టీచర్లు కూడా ఈ రోజు ఎవరు చెప్తున్నారో ఎవరు ఏం చెప్తున్నారో అనేది తెలియదు. ఓన్లీ పేరెంట్స్ దగ్గరనే కంట్రోల్ ఉంటుంది. రేపొద్దున మీరు కూడా మ్యారేజ్ చేసుకోబోతున్నారు, పిల్లలు కూడా వస్తారన్నట్టు. అట్లాంటప్పుడు మీకు క్లారిటీ ఉన్నప్పుడు రేపొద్దున మీ పిల్లలు క్లారిటీ వస్తుంది ఆటోమేటిక్ గా. కరెక్ట్ కదా సార్? మనం చిన్నప్పటి నుంచి చాలా పనులు చేస్తుంటాం. ప్రతి పని ఆనందం కోసమే చేస్తున్నామా లేకపోతే దుఃఖం కోసం చేస్తున్నామా? ఎవరన్నా దుఃఖం కోసం అనే వాళ్ళు ఉన్నారా? ఎవరన్నా దుఃఖం కోసమే నేను ఈ పని చేస్తున్నాను అనేవాళ్ళు బహుశా ఎవరు దుఃఖం కోసం ఏం చేయరు. ప్రతి ఒక్కరూ ఆనందం కోసమే చేస్తున్నారు.
మరి ఆనందము పర్మనెంట్ గా ఎందుకు ఉండట్లేదు? ఎందుకు ఇట్లా వచ్చిపోతుంది సిఆర్టీ ట్యూబ్ టైప్ లో? మనం ఏదో సినిమాలో చూపిస్తారు చూడు, ఎవరికన్నా హార్ట్ ప్రాబ్లం ఉంటే ఇట్లా రేస్ ఇచ్చి చూపిస్తారు చూడండి, అట్లా ఎందుకు వచ్చిపోతుంది? రీజన్ ఏంటి? పాడన్ ఓకే. విషయం ఏంటంటే మనం ప్రతి పని సంతోషం గురించే చేస్తున్నాం. యాక్చువల్ గా ఆ సంతోషం ఏంటి ఎట్లా అనేది మీకు ఒక క్లారిటీ వచ్చినారంటే ఆబ్వియస్లీ 100% సంతోషపడవచ్చు మీరు ఏ పని చేసినా గానీ. నేను ఒక చిన్న స్టేట్మెంట్ ఇస్తాను, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ స్టేట్మెంట్. వెరీ సింపుల్ స్టేట్మెంట్ at which will change your life. Surely it will change your life. I am coexistence of my body and myself. You are coexistence of your body and yourself. నేను నా ఆత్మ నా శరీరం అయితేనే ఒక మనిషి నేను. సేమ్ అట్లనే మీరు మీ ఆత్మ మీ శరీరం. ఆత్మ ఉంది బాడీ లేదు, దాన్ని ప్రేతాత్మ అంటాం. లేకపోతే బాడీ ఉంది ఆత్మ లేదు, దాన్ని శవం అంటాం. రెండు ఉంటేనే మనిషి అంటాం. కరెక్ట్ కదా? మరి ఆత్మ అవసరాలేంటి బాడీ అవసరాలేంటి మనం గుర్తించినప్పుడు ఆటోమేటిక్ గా మనం మొత్తం అన్ని ఇన్లైన్ అవుతాయి. ఒకవేళ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఆత్మ బాడీకి. ఒకవేళ మీరు ఇది కంక్లూడ్ చేయలేకపోతే టెక్నికల్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది ఇది. ఇప్పుడు మీ మొబైల్ సిమ్ ఉంది, మొబైల్ శరీరం అనుకుంటే సిమ్ ఆత్మ. మొబైల్ కి ఛార్జింగ్ కావాలి శరీరానికి, శరీరానికి ఫుడ్ కావాలి, మొబైల్ కి సిగ్నల్ కావాలి, ఆత్మకు సంతోషం కావాలి. అర్థమైందా? ఇప్పుడు సో అంతకంటే ఎక్కువ పోకండి ఎగ్జాంపుల్. మళ్ళా మొబైల్ కూడా ఒక టెక్నికల్ మ్యాటర్ అని అడిగితే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. మొబైల్ సిగ్నల్ ఉన్నప్పుడు చైతన్యవంతమై ఉంటుంది, ఆత్మ కూడా సంతోషంగా ఉన్నప్పుడు చాలా చైతన్యవంతమై ఉంటుంది. మొబైల్ సిగ్నల్ లేదనుకోండి ఆబ్వియస్లీ ఇట్ విల్ నాట్ వర్క్. సేమ్ టైంలో మన ఆత్మ చైతన్యవంతం కానప్పుడు ఆటోమేటిక్లీ వి కాంట్ వర్క్ ప్రాపర్లీ. ఓకే, మనము ఈ సమాజంలో ప్రతి పని ఆనందం కోసం చేస్తున్నాము. మరి ఆనందం ఉండాలంటే నా శరీరము నా ఆత్మ నా శరీరము, మై సెల్ఫ్ మై బాడీ మై ఫ్యామిలీ మై సొసైటీ మై నేచర్, వీటి అన్నిటితోనూ అనుసంధానమే జీవిస్తేనే మనం సంతోషంగా ఉండగలుగుతాం. ఇప్పుడు సొసైటీలో డిస్టర్బెన్స్ అయినా కానీ మనం డిస్టర్బ్ అవుతున్నాము, నేచర్ లో డిస్టర్బెన్స్ అయినా మనం డిస్టర్బ్ అవుతున్నాము, ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ అయినా మనం డిస్టర్బ్ అవుతున్నాము. సెల్ఫ్ లో అయితే ఇమీడియట్ గా తెలిసిపోతుంది, ఎవడన్నా ఇట్లా గుర్రుగా చూస్తే ఇమీడియట్ గా తెలిసిపోతుంది, అరే ఈ సీయింగ్ వెరీ సీరియస్లీ అని చెప్పి. బాడీలో ఏదో బయట టెంపరేచర్స్ వాతావరణం బట్టి మనం ఆబ్వియస్లీ అన్ని సిమ్టమ్స్ వచ్చినప్పుడు తెలిసిపోతుంది. మరి ఎక్కడ డిస్టర్బ్ అయినా మనం డిస్టర్బ్ అవుతున్నాం కదా, మనం ఖచ్చితంగా ఎందుకు డిస్టర్బ్ అవుతున్నాము ఏంటి రీజన్స్ అని తెలుసుకోగలిగితే ఆ డిస్టర్బెన్స్ ను అవాయిడ్ చేయడం ద్వారా, అంటే ఆ డిస్టర్బెన్స్ ను ఓవర్కమ్ అవ్వడం ద్వారా నెక్స్ట్ మన లైఫ్ లో కంటిన్యూస్ గా మనం హ్యాపీగా ఉండొచ్చు. సో నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ యాక్చువల్గా నేను ఒకటి ఫిజికల్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒకటి రిలేషన్షిప్ ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఇది ఒక మొబైల్, జారిట్స్ ఏమవుతుంది, పగిలిపోతుంది అనేది పర్యవసానం, కింద పడుతుంది. ఓకే, ఇది మైక్ జారిట్సే కింద పడుతుంది, వాచ్ జారిట్సే కింద పడుతుంది. ఇది తెలుసుకోవడానికి ఎంతవరకు చదువుకొని ఉండాలి? ఏం అవసరం లేదు. ఇది నేను జారిట్సైనా పడిపోతుందా లేకపోతే ప్రపంచంలో ఎవరు జారిట్సైనా పడిపోతుందా? ఓన్లీ ఈ రోజు హరిహర కళాభవనంలోనే లేకపోతే ఎక్కడైనా జారిపోతుందా? నిన్న రేపు ఎల్లుండి ఎప్పుడైనా జారిపోతుంది. అంటే దీనికి భూమికి ఒక సంబంధం ఉంది. దీన్ని రియలైజేషన్ అంటారు అన్నట్టు. అట్లని చెప్పి ప్రతి వస్తువు మనం జారిట్స్ చూడాల్సిన పని లేదు కదా. ఒకసారి జారిట్స్ అని తెలిసినప్పుడు ప్రతి వస్తువు జారిట్స్ చూడాల్సిన పని లేదు. దాన్ని అండర్స్టాండింగ్ అంటారు అన్నట్టు, రియలైజేషన్ అండర్స్టాండింగ్. ఇది ఫిజికల్ లెవెల్లో చెప్తున్నాను. ఇప్పుడు రిలేషన్షిప్ లెవెల్లో చెప్తాను. రిలేషన్షిప్ లెవెల్లో రెస్పెక్ట్ అందరికి వలన కొందరికి వలన, అందరూ అందరికి వలన అందరూ కొందరికి వలన. ఓకే, ఇక్కడ విషయం ఏంటంటే ఈ మొబైల్ ఈ జారిట్సే కింద పడుతుంది అని తెలియక నేను ఇట్లనే పెట్టుకున్నాను అనుకోండి, ఎంతసేపు పెట్టుకోగలను నేను ఇట్లనే? 10 minutes 15 minutes later what will happen? I get pain. అంటే ప్రకృతికి దీనికి సంబంధం తెలియనప్పుడు ఆబ్వియస్లీ ఐ విల్ ఫీల్ పెయిన్.
దీన్ని ఇట్లనే పైకి పెట్టాలంటే ఐ నీడ్ మోర్ ఎనర్జీ, ఇంకా పైకి పెట్టాలంటే. మరి అట్లాంటప్పుడు ఇఫ్ ఎనీథింగ్ వీ యాక్ట్ అగెన్స్ట్ నేచర్ వీ ఓన్లీ గెట్ పెయిన్. గాట్ ఇట్? ఇన్ ద సేమ్ వే రెస్పెక్ట్ అందరికి వలన కొందరికి వలన? ఓన్లీ మన దేశంలోనేనా లేకపోతే ప్రపంచం అంతా అందరికి వలన? రేపు ఎల్లుండి నిన్న ఎవ్రీథింగ్ ఓకే ఓకే మేబీ మోడ్స్ మారుతుంటాయి. ఇండియాలో నమస్తే పెట్టచ్చు, పాదాభివందనం చేయొచ్చు, లేకపోతే ఇంకో దేశంలో హక్ చేసుకోవచ్చు, షేక్ హ్యాండ్ చేసుకోవచ్చు. మరి మన నిజ జీవితంలో అందరికీ అందరము రెస్పెక్ట్ ఇస్తున్నామా? అందరికీ అందరం రెస్పెక్ట్ ఇవ్వట్లేదంటే ఖచ్చితంగా మనం సంథింగ్ వీఆర్ యాక్టింగ్ అగెన్స్ట్ నేచర్. సపోజ్ దానివల్ల విషయం ఏంటంటే, సపోజ్ నేను ఇక్కడ మాట్లాడుతుంటాను, ఎవరో ఒక ఇతనికి ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలని మనసులో అనుకుంటున్నాడు అనుకో, ఆబ్వియస్లీ ఐ డోంట్ నో వాట్ ఈస్ ఫీలింగ్, బట్ ఈ హిమ్సెల్ఫ్ ఈస్ బర్నింగ్. సో ఇన్ దిస్ వే హీ ఫీల్ టెన్స్ ఇమీడియట్లీ. ఆఫ్టర్ 2 hours తర్వాత ఓకే రెస్పెక్ట్ ఇస్తే పోతుందిలే. ఆ 2 hours ఎవరు బాధలో ఉన్నట్లు? హూ ఈస్ ఫీలింగ్ అనీజీ. అంతే కదా? ఇప్పుడు రెస్పెక్ట్ అనేది అందరికీ ఇవ్వాలనేది సహజ న్యాయము, కొందరికే ఇస్తున్నాం అనేది అసహజం. అసహజ స్థితిలో ఎప్పుడైనా వ్యక్తి ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఈ ఫీల్ టెన్స్, ఈ ఫీల్ పెయిన్, ఈ ఫీల్ ప్రెషర్. మరి ఇప్పుడు నెక్స్ట్ మీరు ఈ క్లాస్ తర్వాతనో లేదా రేపటి నుంచో ప్లీజ్ ట్రై టు గివ్ రెస్పెక్ట్ ఎవ్రీబడి ఇంక్లూడింగ్ యువర్ మేడ్ సర్వెంట్ టు సిఎండి. దెన్ ఓన్లీ యూ విల్ ఫీల్ హ్యాపీ. లేకపోతే ఓన్లీ సిఎండికి ఇవ్వాలా, మన రూమ్ క్లీన్ చేసే అతనికి ఇవ్వకూడదు, మన టేబుల్ క్లీన్ చేసే అతనికి ఇవ్వాలంటే యూ ఓన్లీ ఫీల్ అన్హ్యాపీ అన్నట్టు. సో దానివల్ల ఏమవుతుందంటే యూ విల్ గెట్ మోర్ ఎనర్జైజ్డ్. ఎందుకంటే వెన్ యూ గివ్ రెస్పెక్ట్ అదర్స్ ఆబ్వియస్లీ దే రెసిప్రొకేట్, ఇజంట్ ఇట్? ఓకే, see this is the thing, we are in this universe, we are on this. What is my role in this existence? You have to check it up. See, everything we are doing for happiness. So don't see that only get the job, only get married, have a kids, then your kids are settled, then you die one day. So don't be sir it is gone. Done. Next. One minute. It is visible. Okay. Here I have already mentioned statement. I myself is coexistence of my body and myself. It's like, if your body is there, no self is there, you are nothing but dead. If your self is there, body is not there, it is nothing but pretatma. So, next sir. Slow. First one. Okay. See, there are 3 kinds of people. Because of this nature, only we are feeling uneasy. First one is the people who are working unhappily. Maybe whatever the work they do, they are doing unhappily. Maybe attending the classes, attending the office, whatever it may be. The second category is they are working happily, but their surroundings are suffering. For example, one person is creating problem in the society. He is happy, but surroundings are suffering. Like a person put the bombs, but so many dead bodies are there. He is happy, but surroundings are suffering. Third one is a person working happily, but his surroundings are very happy. If the persons are first and second category, what you have already told, the pressure increases in individual, stress increases in the family, and problems are increased in the society, and pollution will be increased. If you are in first and second category, if you are in third category, if all people are in the third category, obviously we will see good environment, we will see good society. So I can say great people like Nelson Mandela, Mother Teresa, or Anna Hazare, Swami Vivekananda,
whoever may be. Most of the people lived in third category. Lived in third category means what all the activity they carry out in their lives. It gives happiness to them. It gives happiness to the fellow society. Whoever may be, right from their family, society, nature. If they are working with nature, obviously nature will not feel tense. Because of self-greeded people, nature is being suffered much more today. Because of that reason, we are finding a lot of pollution. So recently in England, 32 degrees centigrade highest temperature is recorded. Around 650 people died. For example, the temperature like in AP or India, the same temperature is recorded in England. What should be the number of death? How many could be? If the temperature recorded in India, if it is recorded in England, for example, it increases 50 degrees in England, how much could be the loss? Sir, see, nature doesn't know the borders. Please mind it, friends. Nature doesn't know the borders. There it increases to 50 degrees. In India, it will goes to 100. So obviously, we face the same consequences. Last summer lo, mana deshamlo kuda, mana Andhra Pradesh lo kuda 950 మంది చనిపోయారు higher temperatures వలన. మనం ఎందుకు బతికున్నాం, మనం ఈ రోజు ఎందుకున్నాం అంటే మనకు కొద్దిగా ఇమ్యూనిటీ కెపాసిటీ ఎక్కువ ఉంది. కొద్దిగా ఇమ్యూనిటీ తగ్గితే మనం కూడా ఆ లిస్ట్ లో చేరే వాళ్ళమే. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ట్రై చేస్తున్నాం, అంతేగాని నేచర్ లో ఉన్న ప్రాబ్లమ్స్ తగ్గించుకోవడానికి ట్రై చేయట్లేదు. సో నెక్స్ట్, సో ఇఫ్ యు ఆర్ ఇన్ థర్డ్ కేటగిరీ, బాడీ రిక్వైర్మెంట్స్, సెల్ఫ్ రిక్వైర్మెంట్స్ సపరేట్ గా ఎట్లా ఉంటాయనే దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. దోస్ విల్ బి రియల్లీ వీఆర్ డూయింగ్ ఇన్ అవర్ లైఫ్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇట్లా సైలెంట్ గా చాలా సీరియస్ గా క్లాస్ వింటున్నారు, మీ పక్కన ఫ్రెండ్ గుండు సూదితో కూర్చాడు, ఇట్లా ఎట్లా రియాక్ట్ అవుతారు మీరు? ఇమీడియట్ గా రెండు వేస్తారు కదా పిల్లలకి, ఎవరికైనా కానీ, అమ్మాయిలు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ కి, అబ్బాయిలు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ కి. అదే అలాంటి గుండు సూదితోనే మీరు డాక్టర్ దగ్గర పోయినప్పుడు డాక్టర్ కూర్చాడు, డాక్టర్ని కొడతారా మీరు? అదర్వే రౌండ్ ఇంకా మీరు డబ్బులు ఇస్తారు డాక్టర్కు. అంటే మన ఆత్మ డిసైడ్ అవుతుంది, అది మంచిదైతే తీసుకో, ప్రాబ్లం అయితే రియాక్ట్ గా అని చెప్పి. మన ఆత్మ డిసైడ్ చేస్తుంది, అది మంచిదైతే తీసుకో, ఏదైనా ప్రాబ్లం ఉంటే రియాక్ట్ కానీ. సో ఆత్మ కంటిన్యూస్ ఆనందం కోసం చూస్తుంది, అంటే మన శరీర ఆరోగ్య బాధ్యతను ఆత్మ తీసుకుంటుంది. సో అది మంచిదైతే తీసుకో, లేకపోతే లేదు. మన ఆత్మ అవసరము, మన సెల్ఫ్ అవసరము కంటిన్యూస్ హ్యాపీనెస్, బాడీ అవసరం ఓన్లీ టెంపరవరీ ఫుడ్, ప్రొటెక్షన్, రైట్ యూటిలైజేషన్. ఇక్కడ ఒక 10 మంది ఉన్నారనుకోండి, మైక్ అవసరం లేదు. అదే 1000 మంది ఉన్నారు కాబట్టి నేను మైక్ యూజ్ చేస్తున్నాను, నా భౌతిక శక్తిని పెంచుతుంది. ఈ భౌతిక శక్తిని పెంచడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కొనడానికి నాకు డబ్బులు కావాలి. అంటే 3 ఇష్యూస్ మనకు డబ్బులు అవసరం అవుతాయి. ఒకటి ఏంటంటే పోషణ, రక్షణ, రైట్ యూటిలైజేషన్ ఆఫ్ మై బాడీ. నేను గట్టిగా అర్థలేను కాబట్టి ఐఎమ్ యూజింగ్ మైక్ టు ఎన్హాన్స్ మై ఫిజికల్ ఎబిలిటీ, టు ఎన్హాన్స్ మై సౌండ్ ఎనర్జీ. నేను ఇప్పుడు గచ్చిబౌలి నుంచి ఇక్కడికి వచ్చినాను. సో ఐ కెన్ కమ్ బై వాక్, ఐ కెన్ కమ్ బై సైకిల్, ఐ కెన్ కమ్ బై బస్. ఆల్ ద వే ఐ ఆమ్ బ్రింగింగ్ మై బాడీ టు హియర్. టు బ్రింగ్ మై బాడీ ఫ్రమ్ దేర్ టు హియర్ ఐ నీడ్ టు పే సమ్ అమౌంట్. అది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో మన బాడీని రైట్ యూటిలైజేషన్ కు మాత్రం మనకు డబ్బులు కావాలి. మీకు కరెక్ట్ చెప్పాలంటే, మీరు చెప్పుల షాపుకు, షూ షాపుకు చెప్పులు తీసుకొని పోతుంటారు కదా, అక్కడికి పోయినప్పుడు మీ సైజ్, సపోజ్ సైజ్ చెప్పడానికి ఎంత టైం పడుతుంది? మీరు చెప్పుల షాపులో వెంటనే చెప్పేస్తాం. సో షూనా చెప్పులా అని చెప్పడానికి ఎంత టైం పడుతుంది? వెంటనే చెప్పేస్తాం. ఓకే, మీరు సెలెక్ట్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది? 1 అవర్. ఓకే, అంతా అయిపోయినాక మీరు తీసుకుంటారా? గ్యారెంటీ ఉందా? గ్యారెంటీ లేదు. ఓకే, యాక్చువల్ గా మన బాడీ నీడ్స్ ఏంది? ఓన్లీ కంఫర్ట్ కావాలి అండ్ ప్రొటెక్షన్ కావాలి. మరి 1 అవర్ ఎందుకు స్పెండ్ చేస్తున్నారు? వాట్ ఆర్ యు ఆర్ లుకింగ్ ఫర్?
మోడల్, సాటిస్ఫాక్షన్, కలర్, బ్రాండ్, సో మెనీ యు ఆర్ లుకింగ్ ఫర్. సో మన బాడీకి కావాల్సింది ఓన్లీ కంఫర్ట్, సెల్ఫ్ కావాల్సింది అవన్నీ. ఆల్ అవే 2000 పెట్టి తీసుకున్నారు. పొద్దున్నే కాలేజీకి కానీ ఆఫీస్కి కానీ వచ్చినారు. మీ చెప్పులు ఎవరు చూడట్లేదు. సో మీ చెప్పులు ఎవరు చూడట్లేదు. మీరు ఈవెంట్ చూపించడానికి కూడా ట్రై చేస్తున్నారు ఇట్లా. సో కాకపోతే ఆల్ ద వే ఎవరో మీ ఫ్రెండ్స్ చూశారు, ఎంత కొన్నామని చెప్పారు, 2000 అని చెప్పారు. అరే మా బ్రదర్ 1500గా కొన్నారు ఇది అని చెప్పారు. సో ఉన్న హ్యాపీనెస్ కూడా పోయి. అంటే మనము మోస్ట్ ఆఫ్ ద టైం మనం హ్యాపీనెస్ భౌతిక వస్తువుల్లో చూస్తున్నాం. నాకు ఐప్యాడ్ ఉందా, లేకపోతే నాకు శాంసంగ్ నోట్ ఉందా, లేకపోతే నా చెప్పులు బ్రాండ్, నా డ్రెస్, లేకపోతే ఇట్లా ఏదైనా కానీ. యాక్చువల్ గా ఈ ప్రోగ్రామ్ గురించి నేను గంపా నాగేశ్వరరావు సార్తో మాట్లాడాలి, ఫోన్లో మాట్లాడాలనుకున్నాను. నేను గట్టిగా మా ఇంటి నుంచి సార్ ఇంటికి అయితే అరచలేను కదా. ఐఎమ్ యూజింగ్ ఫోన్. ఆ ఫోన్ మాట్లాడేటప్పుడు నేను మాట్లాడే కాంటెంట్ ఇంపార్టెంటా, నేను మాట్లాడే మోడల్ ఇంపార్టెంట్, ఆ ఫోన్ మోడల్. ఓకే, వైల్ సెలెక్టింగ్ ద ఫోన్ ఐఎమ్ లుకింగ్ ఫర్ ద మోడల్. ఎందుకంటే నా లెవెల్ ఏంది, సొసైటీలో నేను ఎంత సంపాదిస్తున్నాను, నా ఉద్యోగం ఏంది, నేను ఇంతకు తగ్గితే కష్టం అనే ఉద్దేశంతో ప్రతి మోడల్ వస్తానే జనాలు పోయి తీసుకుంటున్నారు అన్నాడు. ఆ మోడల్ ఇంపార్టెన్స్ ఏంది, ఎందుకు, అది రియల్లీ అవసరమా లేదనేది. సపోజ్ నాది 110, ఇది ఎంత ఉంటుంది వాల్యూ, కాస్ట్ ఎంత ఉంటుంది, 900 ఉంటుంది. ఓకే, ఈ వాటర్ బాటిల్ కాస్ట్ ఎంత ఉంటుంది, 50. ఓకే, వాచ్ టైటన్ కాస్ట్ ఎంత ఉంటుంది, 500. ఓకే, ఇష్యూ ఏంటంటే మనం అన్ని దానికి కాస్ట్ చెప్తున్నాము. మరి మీ వాల్యూ ఎంత ఉంటుంది? విషయం ఏంటంటే మనకు చిన్నప్పటి నుంచి ప్రతిదీ వాల్యూ రూపంలో చూపించినారు అన్నట్టు మన పేరెంట్స్, సొసైటీ. ఈ ఫోన్ నేను చేసినప్పుడు ఇది పని చేయకోకుంటే దీని వాల్యూ ఏమన్నా ఉంటుందా, ఆ వాటర్ బాటిల్ చిల్లు పడితే దానికి ఏమన్నా వాల్యూ ఉంటుందా, ఇది సరిగ్గా టైం చూపించుకోకుంటే వాల్యూ ఏమన్నా ఉంటుందా. సో అట్లనే దీని వాల్యూ ఎప్పుడైతే ఏదైతే ఉంటుందో ఇట్స్ రైట్ పార్టిసిపేషన్ ఇన్ ద గివెన్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ కూడా మన వాల్యూ ఎప్పుడంటే మన రైట్ పార్టిసిపేషన్ ఇన్ దిస్ సొసైటీ. యు గాట్ ఇట్? సో మన రైట్ పార్టిసిపేషన్ ఇన్ దిస్ సొసైటీ అంటే వీ షుడ్ నాట్ హ్యాంపర్ ఎనీ డిస్టర్బెన్స్, వీ షుడ్ నాట్ డూ ఎనీ డిస్టర్బెన్స్ ఇన్ ద సొసైటీ. అది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో యు ఆర్ సెల్ఫ్ ఆర్గనైజ్డ్, దట్స్ ఆల్. డెస్టినేషన్ ఈజ్ యువర్స్. మనం ఏం చేస్తున్నాం అంటే ఓన్లీ కలరింగ్ చేస్తున్నాం బయట, బట్ completely inside is something which is rubbing lot more. Some interview suffers previous session lo interview lo etla act cheyala enti, this is not life. If you live, that's all, that is life. If you live, obviously other persons recognizes. If you act, obviously the next minute, next hour or next day it will be found. Action cannot be continuous for long time, but life is continuous for life. So don't act anytime. Don't act anytime. What is there, you have in it, please exhibit it. There will not be any problem. Say, I am coming by artist bus. Say, I am coming by artist bus. So if you are using, smaller mobile, say, I am using smaller. What is the problem? You are happy with that one. Don't care about, others what they feel. We are living under pressure. That is the problem. So, category, if you are in 3 category, what are the desires? Actually, next slide. So we have so many desires and thoughts are coming every day, more than 10 to 15,000 thoughts and desires, out of which 83% are due to eyes, 14% are due to ears, remaining 3% are with tongue, taste and smell. So that is the reason ఏమంటారంటే మీరు యోగా ధ్యానం చేసేటప్పుడు కళ్ళు మూసుకొని చేయమనేది దీనికోసమే అన్నట్టు. సో మీరు కళ్ళు మూసుకొని చేస్తే దాదాపు 83% డైరెక్ట్ మీ థాట్స్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే మీరు కళ్ళు మూసుకొని ట్రై చేయమని కాదన్నట్టు, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ అన్నట్టు. సార్ ప్రీవియస్ మీరు ఏ యాక్టివిటీ అయినా ఒక ప్రపోజల్ మాదిరి తీసుకోండి. ఇట్స్ లైక్ డిజైర్ థాట్ సెలెక్షన్.
ఈ ప్రపోజల్ ఏంటంటే ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ థర్డ్ కేటగిరీ, ఆ యాక్టివిటీ చేయడం ద్వారా నేను ఆనందం పొందుతాను, నా నెక్స్ట్ ఫ్రెండ్స్, సొసైటీ, నేచరు సఫర్ కాదు అనుకున్న యాక్టివిటీనే క్యారీ చేయండి. 100% హ్యాపీనెస్ అష్యూర్డ్. లేకపోతే సపోజ్ మీరు ప్రీ కండిషన్, ఎవడో మొబైల్ తీసుకున్నాడు, నేను మొబైల్ తీసుకోవాలి, సో నా పేరెంట్స్ ని స్ట్రెస్ చేయాలి మొబైల్ కొనియాలని. లేకపోతే ఎవడో ఒక కార్ తీసుకున్నాడు, నా పేరెంట్స్ స్ట్రెస్ చేయాలి. ఇంకోడు ఐప్యాడ్ తీసుకున్నాడు, లేకపోతే ఇంకోడు, లేకపోతే నా ఫ్రెండ్ ఏదో ఎంసెట్ జాయిన్ అయినాడు ఐఐటిలో, సో నేను ఐఐటిలో తీసుకోను. డోంట్ కంపేర్ యువర్ లైఫ్ విత్ ఎనీబడి. సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ విత్ ద ప్రీ కండిషన్ ఆర్ సెన్సేషన్, ఓన్లీ దారిలో పోతున్నావు, ఒక రెడ్ కార్ కనపడింది నాకు కావాలి, లేకపోతే సంథింగ్. సో యూ టేక్ ఎవ్రీథింగ్ యాజ్ ఎ ప్రపోజల్. మేక్ ఇట్ షూర్ దట్ విత్ దట్ ప్రపోజల్ యూ షుడ్ గెట్ హ్యాపీనెస్. విత్ దట్ వన్ యువర్ నెక్స్ట్ సిస్టమ్ ఆల్సో షుడ్ గెట్ హ్యాపీనెస్. అలాంటి ఉన్న యాక్టివిటీస్ నే మీరు కంటిన్యూ చేసినారనుకోండి, మీరు జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లోనూ మీరు ఇబ్బందులు గురుగారు, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇబ్బందులు గురుగారు. అష్యూర్డ్, బికాజ్ ఐఎమ్ లివింగ్ ఇన్ దట్ స్టేట్. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ టెలింగ్. యాక్చువల్ గా ఏమైందంటే, ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, ఫిజికల్ గా ఇక్కడ ఉన్నారు, కొన్ని ఫోన్లు వస్తాయి, లేకపోతే మీ మైండ్ ఎక్కడికో తిరుగుతుంటుంది. విషయం ఏంటంటే, ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయలేరు, అక్కడ వర్క్ చేయలేరు. సో మీ కెపాసిటీ ఇక్కడ గ్రీన్ బటన్ అన్నట్టు, కానీ మీ థాట్స్ అన్ని రెడ్ బటన్స్. ఈ గ్రీన్ బటన్ కు అవుటర్ సర్కిల్ పెరిఫెరీకి మధ్యలో ఉండేదాన్ని ఫ్రస్ట్రేషన్, స్ట్రెస్ ఇవన్నీ అంటారు. అంటే ఎప్పుడు చేయాల్సిన పనిని అప్పుడు చేయకోకుండా, ఇప్పుడు చేయాల్సిన పని ఇప్పుడు వింటారు, నేను చెప్పగలుగుతాను. కానీ ఈ టైంలో మీరు కాలేజీ సంబంధించిన ఏదైనా అసైన్మెంట్స్, లేకపోతే మీ ఆఫీస్ వర్క్స్, లేకపోతే మీ మ్యారేజ్ ప్రపోజల్స్ ఏవేవో థింక్ చేసుకుంటుంటారు అన్నట్టు. కాకపోతే ఏవి ఫుల్ఫిల్ చేయలేరు. బట్ యు ఆర్ నేదర్ కాన్సన్ట్రేటింగ్ హియర్ నార్ యు ఆర్ డూయింగ్ దేర్. సో అప్పుడు ఏమైతుందంటే, ఈ సర్కిల్ గ్యాప్ ఎంత ఎక్కువైతే అంత ఫ్రస్ట్రేషన్ లో ఉంటారు. ఫైనల్లీ యూ ఎండ్ అప్ ఇన్ సమ్ అదర్ యాక్టివిటీ అన్నట్టు. దాని కోపం రూపంలో ఎక్కడో డిస్టర్బెన్స్ చేస్తాం. So if your capacity is equivalent to your energy, then that is called confidence. If your capacity is equivalent to your ideas, thoughts, then that is called confidence. Generally we have 24 hours time. 24/7, 8 hours for body, 8 hours for relationships or study if you are student, 8 hours for money, earning and entertainment. But we are looking for more money rather than looking for the relationship and study. We are shifting all the things to that side. Finally we are taking the time of the body also. అందుకోసమే మనం రాత్రి 12 గంటల 2 గంటల వరకు మేల్కొని పొద్దున 8 గంటలకు లేస్తాం అన్నట్టు. సో ఫైనలీ యు ఆర్ పుట్టింగ్ ప్రెషర్ ఆన్ ద బాడీ. సో ఇప్పుడు సమాజంలో రిలేషన్షిప్స్ తక్కువే ప్రాబ్లం ఉన్నాయా, లేకపోతే డబ్బులు తక్కువే ప్రాబ్లం ఉన్నాయా? రిలేషన్షిప్స్ తక్కువే ప్రాబ్లం ఉన్నాయి, కాకపోతే మనము డబ్బుల సైడ్ స్పెండ్ చేస్తున్నాం అన్నట్టు, రిలేషన్షిప్స్ ను పెంపొందించుకోకుండా. సో మన క్లాస్ గానీ సొసైటీలో గానీ మనకు ఈ 3 కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారన్నట్టు. 15% మీరు చెప్పినా చెప్పకోకుండా చదువుకుంటారు. లాస్ట్ 15% మీరు ఎంత చెప్పినా చదువుకోరు. సో ఈ 70% ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉంటే అటు సైడ్ తిరుగుతారు. ఈ ఫస్ట్ 15% సైలెంట్ గాయస్, వాళ్ళు కొంత సెల్ఫ్ సెంటర్డ్ కాబట్టి వాళ్ళు వదిలిపెట్టేస్తారు. ఈ లాస్ట్ 15% న్యూసెన్స్ గాయస్ కాబట్టి ఈ ఫస్ట్ 15% మీద 70% మీద లాస్ట్ 15% ఇన్ఫ్లుయెన్స్ ఉండడం ద్వారా కంప్లీట్ సొసైటీ అంతా 85% క్యూఎస్ లోకి వెళ్ళిపోతుంది అన్నట్టు. ఆ 85% ఓటర్స్ అవుతున్నారు ఫైనల్ గా. సో ఎలెక్టింగ్ అగైన్ రాంగ్ పీపుల్. దట్స్ ఎ రీజన్ వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద సొసైటీ. So harmony in the family. Actually these values are ensured. Suppose if these values are ensured, out of which 4 are very main important, there will be certainly tranquility in your family. Out of which is first is respect. First is trust, respect, care, guidance. I explained this. Trust, respect, care and guidance. These are the core values. ఈ విశ్వాసం ఏంటంటే, నేను అవతల వ్యక్తి క్షేమాన్ని కోరుకుంటున్నాను, అవతల వ్యక్తి నా క్షేమాన్ని కోరుకుంటానని నమ్మడమే విశ్వాసం అన్నట్టు. మనం ఏమనుకుంటున్నాం, మనం మాత్రం అవతల వ్యక్తి క్షేమాన్ని కోరుకుంటున్నాము, కానీ అవతల వ్యక్తి మా క్షేమాన్ని కోరుకోవట్లేదు, అందుకోసమే ఎక్కువ ప్రాబ్లం సృష్టించుకుంటున్నాం అన్నట్టు. యాక్చువల్ గా ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్లు అడగచ్చు, కాకపోతే
మామూలుగా క్లోజ్డ్ సెషన్లో అయితే వీ కెన్ ఇంటరాక్ట్ మోర్, బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఆస్క్ ఆల్ దీస్ క్వశ్చన్స్. ప్రతి ఒక్కరి క్షేమాన్ని కోరుకోవడమే విశ్వాసం అన్నట్టు. ఎప్పుడైతే ఆ విశ్వాసం లోపిస్తుందో దెన్ ఆబ్వియస్లీ మనం కొన్ని వేరే నిర్ణయాలు తీసుకుంటాం. ఎప్పటికైనా అవతల వ్యక్తి ఉద్దేశాన్ని అనుమానించకూడదు. అవతల వ్యక్తి సామర్థ్యాన్ని అనుమానిస్తే మీరు సామర్థ్యాన్ని రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తారు. ఉద్దేశాన్ని అనుమానించినారనుకోండి ఆటోమేటిక్ గా నిర్ణయం తప్పుగా తీసుకుంటారు. సపోజ్ మీ ఇంట్లో 3 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు, ఏడుస్తుంటాడు. ఆ పిల్లోని ఏడిపించే కెపాసిటీ ఒకటి, మీరు ఏడుపు మానిపించే శక్తి ఉంటుంది, ఏడుపు మానిపించలేరు. మీకు ఎప్పుడు కోపం వస్తుంది? ఏడుపు మానిపించలేనప్పుడు వస్తుంది కోపము. ఏడుపు మానిపించలేకపోవడం మీ తప్ప అబ్బాయి తప్ప? సో ఎప్పుడైనా మీకు ఎవరి మీద అయినా కోపం వస్తుంటే 99% మన తప్పే ఉంటుంది. ఒకటైతే గుర్తుపెట్టుకోండి. సో మేక్ ఇట్ షూర్ దట్ మీరు అవతల వ్యక్తి ఉద్దేశాన్ని అనుమానించినప్పుడు మనం కోపం స్టార్ట్ అవుతుంది అన్నట్టు. సో ఇప్పుడు తల్లిదండ్రులు ఏమైందంటే ఎక్కువ డబ్బులు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కటి మమత రూపంలో చూపిస్తున్నారు. మమత అంటే వస్తు రూపంలో మన పిల్లలకు మనం ఇవ్వడం అన్నట్టు. గైడెన్స్ అంటే నాలెడ్జ్ రూపంలో ఇవ్వడం. మనకు టైం తక్కువయ్యి నాలెడ్జ్ రూపంలో ఇవ్వడం తక్కువ చేసి వస్తు రూపంలో ఎక్కువ ఇస్తున్నాం. ఒక్క బిస్కెట్ అడిగితే ప్యాకెట్ తీపిస్తున్నాం. లేకపోతే ఇక్కడ ఏదైనా ప్రోగ్రామ్ నేను ఢిల్లీకి వెళ్తున్నాను అక్కడికి వెళ్తున్నానంటే ఆ చెప్పడానికి ఓపిక లేక టైం లేక వాళ్ళకి అర్థం కాదని సింపుల్ గా నేను ఎప్పుడైతే చెప్పడం స్టాప్ చేస్తానో వెంటనే నెక్స్ట్ నేను ఎప్పుడన్నా బెంగళూరు పోతానంటే మా పిల్లలు ఏం తెస్తావో అంటారు కానీ ఎందుకు పోతున్నావు అంటారు అన్నట్టు. ఇప్పుడు ఏమైతుందంటే స్మార్ట్ పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ పిల్లలకు నాలెడ్జ్ ఓరియంటెడ్ థింగ్స్ ఇవ్వకోకుండా బాడీ ఓరియంటెడ్ థింగ్స్ ఇస్తున్నారు. నేను ఢిల్లీకి పోతున్నావు అంటే ఎందుకు పోతున్నావు అని మా పిల్లలు అడుగుతాను, వెంటనే చెప్పడానికి ఓపిక లేక నీకు ఢిల్లీ నుంచి జీన్స్ తెస్తాలే అంటాను. తర్వాత ఏమైతుంది, నేను బెంగళూరుకి వెళ్తున్నానంటే నాకేం తెస్తావు అంటారు. ఎందుకు పోతున్నావు అని అడగరు అన్నట్టు. అందుకోసం వాళ్ళు పెద్ద అయినాక వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళతోనూ వాళ్ళకు ఏ విధంగా ఉండే వాళ్ళతోనూ వాళ్ళతోనే సహచర్యం సాధిస్తూ ముందుకు వెళ్తున్నారు అన్నట్టు. ఎప్పుడైతే మానసికంగా పిల్లలు దూరం అవుతారో వాళ్లకు మానసికంగా దగ్గర అయ్యే వాళ్ళతో వాళ్ళు దగ్గర అవుతారు. అరుషి కేసు బెస్ట్ ఎగ్జాంపుల్. తల్లిదండ్రులు డబ్బులు సంపాదనలో మునిగిపోయి పాపను పట్టించుకోలేదు. ఆ పాప మేడ్ సర్వెంట్ తో ఉండాల్సి వచ్చింది అన్నట్టు. సో సొసైటీలో క్లియర్ గా ఉండాలంటే రైట్ అండర్స్టాండింగ్ ఇన్ ఎవరీ ఇండివిజువల్ ఉండాలి. దెన్ ప్రాస్పరిటీ ఇన్ ఎవరీ ఫ్యామిలీ. ప్రాస్పరిటీ అంటే ఏంది? సమృద్ధి. జనరల్ గా మనం చిన్నప్పటి నుంచి గ్రీటింగ్స్ పంపిస్తుంటాం, విష్ యూ హ్యాపీ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అని తెలియకోకుండానే పంపిస్తుంటాం. హ్యాపీ అంటే సంతోషంగా ఉండని, ప్రాస్పరస్ అంటే సమృద్ధి. సమృద్ధి అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చాయ్ కప్పు తీసుకుంటారు, కిందన హోల్ ఉంది. ఎంత చాయ్ పోస్తే నిండుతుంది అది చాయ్ కప్పు? ఎంత చాయ్ పోస్తే నిండుతుంది? కిందన హోల్ ఉంది, మీరు చాయ్ పోస్తున్నారు, ఎంత చాయ్ పోస్తే నిండుతుంది? సో నిండదు. అంటే మనకు ఏమి కావాలో తెలియనప్పుడు మనకి ఎంత వచ్చినా తెలియదు అన్నట్టు. సో దాన్ని సమృద్ధి అంటే మనకేం కావాలో తెలిసినప్పుడు అంతకంటే ఎక్కువ ఉంటే సమృద్ధి. నాకేం కావాలి? పోషణ, రక్షణ, రైట్ యూటిలైజేషన్. అవి నాకు ఎప్పుడైతే ఉన్నాయని తెలుస్తుందో నేను ఐఎమ్ ప్రాస్పరస్. ల్యాక్ ఆఫ్ ప్రాస్పరస్ ఈస్ డిప్రైవ్డ్. Deprived person try to exploit others. Exploitation leads to corruption leads to opposition leads to struggle leads to war. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఓన్లీ వార్ చూస్తున్నాం, సూడాన్ లో గానీ ఇరాక్ లో గానీ. దానికి ముందు చాలా స్టార్ట్ అవుతాయి అన్నట్టు. ఎక్స్ప్లాయిటేషన్ ముందు ఏమైతుందంటే డిప్రివేషన్. ఇప్పుడు డబ్బులు ఎక్కువ ఉన్నవాడు ఎక్కువ సంపాదించాలనుకుంటున్నాడా, తక్కువ ఉన్నవాడు ఎక్కువ సంపాదించాలనుకుంటున్నాడా? సో వాడు ఇంకా పూర్ ఉన్నట్లే అన్నట్టు ఎక్కువ సంపాదించాలనుకోవడం అంటే. జస్ట్ వన్ స్లైడ్. సో మన సొసైటీలో ఏంటంటే ఓన్లీ శిక్షా సంస్కారం ద్వారా తెప్పియచ్చు అన్నట్టు. దెన్ హెల్త్ బాడీకి సంబంధించినంత వరకు ఈ ప్రొడక్షన్ వర్క్ అంటే మనం ఏమంటే అవి ప్రొడ్యూస్ చేయకోకుండా డబ్బులు వస్తున్నాయని చెప్పి ఓన్లీ మానవాళికి అవసరమైనవి మాత్రమే ప్రొడ్యూస్ చేయాలి. అండ్ ఎక్స్చేంజ్ స్టోరీస్ మనం వాడుకొని మనవి మిగతా వాళ్ళకు కూడా షేర్ చేసుకునేటట్లు ఉండాలి అన్నట్టు. ఇంకా ఎక్కువైతే దాన్ని స్టోరేజ్ చేసి నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలి. జస్టిస్ అండ్ సురక్ష. జస్టిస్ అంటే ఏం లేదు, న్యాయం అంటే సాటి మనిషిని అర్థం చేసుకొని బతకడం న్యాయం అన్నట్టు. అది అర్థం చేసుకోకపోతే అన్యాయం. ఇప్పుడు అన్యాయాన్ని చూస్తున్నాం మనం, న్యాయాన్ని చూడట్లేదు. అర్థం చేసుకోండి, న్యాయం అంతే. సో సురక్ష అంటే
మనతో పాటు మన ప్రకృతిని కూడా సక్రమంగా చూసుకోవడం. నెక్స్ట్ సార్. మీరు చాలా మంది గ్రామాల నుంచి వచ్చింటారు. ఇప్పుడు గ్రామాల్లో ఒక 5,000 ఉన్న జనాభా ఉన్న గ్రామంలోకి ఏం వస్తున్నాయి, గ్రామంలో నుంచి ఏం పోతున్నాయి, గ్రామంలో నుంచి బయటికి పోయే ప్రతి వస్తువు మానవాళికి పనికొస్తుంది. ఏది? తిండి వస్తువులు, పాలు, కూరగాయలు, రైస్, ఎవ్రీథింగ్. గ్రామాల్లోకి ఏమొస్తున్నాయి? సీరియల్స్ వస్తున్నాయి, కూల్ డ్రింక్స్ వస్తున్నాయి, అరాక్ వస్తున్నాయి, ఫెర్టిలైజర్స్ వస్తున్నాయి, మెడిసిన్స్ వస్తున్నాయి. దాంట్లో ఒక 10% మాత్రమే మానవాళికి అనుకోబడతాయి. 90% ఓన్లీ జంక్. మనకు 1947లో స్వాతంత్రం వచ్చింది, కానీ ఇంకా బానిసత్వం నుంచి మనం పోలేదు. వాడు అమెరికాలో ఉండేవాడు మన డబ్బులు మన కూల్ డ్రింక్ ద్వారా తీసుకుపోతున్నాడు ఈ బుద్ధు. సో ఒక రకంగా చెప్పాలంటే ప్రతి గ్రామము 5,000 జనాభా ఉన్న ప్రతి గ్రామము దరిదాపు ప్రతి సంవత్సరం 5 కోట్ల రూపాయలు నిరుపయోగంగా ఖర్చు పెడుతుంది. నిరుపయోగంగా, దానివల్ల ఎలాంటి లాభం ఉండదు. అట్లా మన రాష్ట్రంలో 25,000 గ్రామాలు ఉన్నాయి. దరిదాపు 1,50,000 కోట్ల రూపాయలు మనం ఇట్లా గంగలేక వస్తున్నాం. మన స్టేట్ బడ్జెట్ కు సమానం. సో నేనేం చెప్తానంటే మీరు మీ గ్రామాలకు పోయినప్పుడు జస్ట్ అబ్జర్వ్ చేయండి, గ్రామంలోకి ఏం వస్తున్నాయి, గ్రామంలో నుంచి ఏం పోయి, గ్రామంలో నుంచి పోయే ప్రతి వస్తువు మానవాళికి పనికి. గ్రామంలో నుంచి వచ్చే ఓన్లీ 10% వస్తువులు మాత్రం మానవాళికి పనికి వస్తున్నాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్. మన నేచర్ ను 4 భాగాలుగా విభజించవచ్చు. ఫస్ట్ ఏంటంటే మెటీరియల్ ఆర్డర్. మెటీరియల్ ఆర్డర్ లో గాలి, మట్టి, నీరు, ధాతువు. ఈ మెటీరియల్ ఆర్డర్ గుణం ఏంటంటే మనం ఒక విత్తనం వేస్తే 10 విత్తనాలు 100 విత్తనాలు ఇస్తుంది. మనిషికి ఆపోజిట్. మనం 100 రూపాయలు తీసుకుంటే 1 రూపాయి కూడా ఇవ్వము. సో నెక్స్ట్ ప్లాంట్. దిస్ ఈజ్ అ ప్రానిక్ ఆర్డర్. ప్రానిక్ ఆర్డర్ ఏంటంటే ఈ సాయిలో మట్టి, గాలి, నీరు ఏ ప్రపంచంలో ఎక్కడైనా అవే క్వాలిటీస్ ని ఎగ్జిబిట్ చేస్తాయి. సేమ్ డిఫరెంట్ క్వాలిటీస్ అయితే ఎగ్జిబిట్. అమెరికాలో నీళ్లు మన నీరు వేరే కాదు కదా. ఓకే, పొల్యూట్ అంటే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్, బట్ ద బేసిక్ ప్రాపర్టీస్ ఆర్ సేమ్. ప్లాంట్స్ ఏంటంటే ఇది ప్రానిక్ ఆర్డర్. ఫస్ట్ దానికి ఏంటంటే కంపోజు, డీకంపోజు. అంటే దిస్ ఈజ్ సైక్లిక్ ఆర్డర్. ఫస్ట్ వన్ అంటే వాటర్ ఎవాపరేట్ అవుతుంది, వర్షము, ఇట్లా సైకిల్ కంటిన్యూస్ గా జరుగుతుంటుంది అన్నట్టు. సో ఈ ప్లాంట్స్ లో భూమిని ఆధారంగా చేసుకుని బతుకుతున్నాయి. ప్లాంట్స్కి వచ్చేలకు కంపోజు, డీకంపోజు, లైఫ్ ఎక్స్ట్రా ఉంటుంది. ఈ రోజు 33% అడవులు ఉండాలి మామూలుగా, 15% అడవులు ఉన్నాయి. ప్రతి నిమిషానికి 2 ఎకరాలు కట్ అవుతుంది. ప్రతి నిమిషానికి 2 ఎకరాలు కట్ అవుతుంది. ఇప్పుడు ఇట్లనే ఒక 100 సంవత్సరాల తర్వాత మనం ఇట్లా హరిహర కళాభవన్కు రావాలంటే మనం ఆక్సిజన్ సిలిండర్ వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది త్వరలో. సో మనం చెట్టును నాటకపోయినా దయచేసి చెట్టును కొట్టకండి. సో చెట్టును నాటకపోయినా చెట్టును కొట్టకండి. ఎందుకంటే ఇప్పుడు శేషాచలం అడవుల్లో మీకు తెలుసు, మొన్న శేషాచలం అడవులు. సో నెక్స్ట్ అనిమల్ ఆర్డర్. మొక్కలు భూమిని సారవంతం చేస్తున్నాయి, భూమి నేలకోతను అరికడుతున్నాయి. 2 ఒకదానికోటి ఉపయోగకరంగా ఉన్నాయి. నెక్స్ట్ అనిమల్ ఆర్డర్. అనిమల్ ఆర్డర్ వరకు వచ్చేయాలకి కంపోజు, డీకంపోజు, లైఫ్, విల్ టు లివ్ ఉంది. బతకాలనే ఆశ. ఏదైనా జంతువు దగ్గరకు పోతే ఏదైనా మీరు కొట్టారంటే కొట్టు అని చెప్తుంది ఆ జంతువు. అదే చెట్టు కూడా సైలెంట్ గా ఉంటుంది. అంటే జంతువులకు వచ్చేందుకు బతకాలనే ఆశ. సో ఈ బుద్ధు మన జంతువులన్నీ పక్షులను మొక్కలను ఆధారంగా చేసుకొని బతుకుతున్నాయి. ఆ మొక్కలు జంతువులకు ఉపయోగపడుతున్నాయి, జంతువులు మొక్కలకు ఉపయోగపడుతున్నాయి. ఎట్లా అంటే ఈ బుద్ధు మొత్తం దేశంలో ఉన్న అడవులన్నీ జంతువులు పెంచినట్టే. దే ఆర్ గుడ్ సీడ్ ట్రాన్స్పోర్టర్స్. సో నెక్స్ట్ హ్యూమన్ ఆర్డర్. జ్ఞానస్థితిలో ఏంటంటే యాక్చువల్ గా ఈ మొక్కల్లో ఇట్ ఈస్ బై సీడ్. ఇప్పుడు నా దగ్గర ఒక సీడ్ ఉంది. ఇది ఇక్కడ సీడ్ భూమిలో అయినంత వరకు ఈ సీడ్ ఎప్పటికీ మొలవదు. అదే భూమిలో వేస్తే నేను ఒక ఎన్విరాన్మెంట్ కల్పిస్తా కాబట్టి చెట్టు మొలుస్తుంది. సో ఎప్పుడైతే ఒక ఎన్విరాన్మెంట్ కల్పిస్తే మన చెట్టు మొలుస్తుంది. అట్లనే ఒక ఎన్విరాన్మెంట్ ఉంటే జంతువులు ఉంటాయి. ఈ బుద్ధు మానవుడు పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు దరిదాపు 50,000 సంవత్సరాల కాలంలో యాజ్ పర్ సైన్స్ 98% జీవజాతులు నశించిపోయినాయి. ఓన్లీ 2% ఉన్నాయి. ఎక్కువ భాగం మనం జూలోనే చూస్తున్నాం. లాస్ట్ జ్ఞానస్థితి. కంపోజు, డీకంపోజు, లైఫ్, విల్ టు లివ్, విల్ టు నో ఎవ్రీథింగ్. అందుకోసం మనం మార్స్ వరకు పోతున్నాం.
లేకపోతే పక్కన వాళ్ళు సీక్రెట్ గా మాట్లాడుకున్నాయని మనం సీక్రెట్ గా వినాలని ట్రై చేస్తున్నాం. అంటే ప్రతి ఒక్కటి తెలుసుకోవాలనుకుంటున్నాం. బై బాడీ బ్రీడ్ బేస్డ్ మైండ్, బై నాలెడ్జ్ బేస్డ్ అన్నట్టు. కాకపోతే జంతువులు, మొక్కలు, భూమి ప్రపంచంలో ఎక్కడున్నా అవే క్వాలిటీస్ ని ఎగ్జిబిట్ చేస్తాయి. మానవుడు ఎందుకు డిఫరెంట్ క్వాలిటీని ఎగ్జిబిట్ చేస్తాడు అంటే బికాస్ శిక్షా సంస్కారంలో లోపం వచ్చినప్పుడు మాత్రమే డిఫరెంట్ క్వాలిటీని ఎగ్జిబిట్ చేస్తానండు. శిక్షా సంస్కారంలో సరిదిద్దాల్సింది గురువులు ప్లస్ టీచర్స్, ఈ సమాజం. ఎప్పుడైతే అక్కడ తేడా వస్తుందో వీ సీ రాంగ్ ఫెలోస్ ఇన్ ద సొసైటీ. సో మానవుడు లేకుంటే ఆ మూడు పక్కాగా పనిచేస్తాయి. మానవుడు ఎప్పుడైతే పిక్చర్లోకి వస్తాడో మొత్తం అంతా భస్మాసు రాష్ట్రం అయిపోతుంది అన్నట్టు. సో అట్లని మానవుడు పోవాల్సిన పని లేదు. దయచేసి అర్థం చేసుకొని జీవించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక నేచర్ అనుకుంటే, తల మానవుడు అనుకుంటే, ఇవి చెట్లు అనుకుంటే, ఇవి జంతువులు అనుకుంటే, ఇదంతా మెటీరియల్ ఆర్డర్ అనుకోండి. ఈ తల మాత్రం బాగుండి మిగతా పార్ట్స్ అన్ని బాగాలేకుంటే ఎట్లుంటుంది? సో ఆక్వర్డ్గా ఉంటుందా లేదా? సో అట్లనే ఓన్లీ మన తల ఒకటే చూస్తున్నాం అన్నాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి స్టూడెంట్ 10వ తరగతి వరకు చదివినారనుకుంటా ఇక్కడ. సో మనం చిన్నప్పటి నుంచి 10వ తరగతి వరకు 250 సార్లు సంవత్సరానికి 2500 సార్లు ఇది వల్లించినాం. మన ప్రతిజ్ఞ. దీని అర్థం తెలుసుకున్నారంటే మన జీవిత జన్యమైనట్టే. కాకపోతే అనుకోకుండా మన టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ ఎవరు కానీ దీని అర్థం చెప్పలేకపోయినారు మనకు చదువుకునే టైంలో. ఈ 9 వాక్యాలు 9 మహాకావ్యాలు. మన మత గ్రంథాలు ఏవైతే ఉన్నాయో గీత, ఖురాను, బైబిల్ ఇవన్నీ ఒక సైడ్ పెట్టి ఈ 9 వాక్యాలు ఒక సైడ్ పెట్టారంటే ఈ 9 వాక్యాలు వెయిట్ ఎక్కువ ఉంటుంది. సో దీనికి జస్ట్ ఫస్ట్ లైన్, భారతదేశం నా మాతృభూమి. భూమిని తల్లితో పోల్చినాడు. ఏ దేశంలో కూడా ఇట్లా పోల్చాడు. సో భారతీయులందరూ నా సోదరులు నేను ఎందుకు హింసిస్తున్నాను? ఇప్పుడు నా సోదరులను నేను ఎందుకు ఇబ్బంది పెడుతున్నాను? ఒకసారి మీరు ఆలోచించండి. మీరు అందరినీ సహోదరులు అన్నప్పుడు మీరు ఎందుకు మిగతా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు? నెక్స్ట్, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. పైన సహోదరులు అన్నాడు, మాతృభూమి అన్నాడు. స్టిల్ మళ్ళా నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నానని ఎందుకు అన్నారంటే, దేశం అంటే ఓన్లీ మనుషులే కాదు, చెట్టు, పుట్ట, పాము, వానపాము కూడా మనకు పనికి వస్తుంది. సో ప్రతిదాన్ని ప్రేమించండి అని అర్థం. సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. నా దేశం అంటే అల్లాటప్ప దేశం కాదు, వేల చరిత్ర గల దేశం, వందల సంవత్సరాల ఖ్యాతి గడించిన దేశం. ఈ పొద్దు ఆఫ్రికా వేసుకుంటేనే అమెరికాకు పోయే ఈ కాలంలో 2000-3000 సంవత్సరాలనే తక్షశిల, నలంద లాంటి విశ్వవిద్యాలయాల్లో వేరే దేశాల నుంచి వచ్చి మన దేశంలో చదువుకున్నారు. వరాహమిహిరుడు, సో చాలా మంది గొప్ప వ్యక్తులు, సుశ్రుత, వరాహమిహిరుడు, ఇవి ఆల్రెడీ వేదాలు చాలా ఉన్నాయి. సో ఇవన్నీ నాకు గర్వకారణం. అవి ఓన్లీ ఇట్లనే వస్తాయా? మనం నెక్స్ట్ జనరేషన్ కి పాస్ చేయాలంటే మనం తెలుసుకోవాలి కదా. సో దీనికి అర్హుట పొందుటకై సర్వదా నేను కృషి చేస్తాను. ఫస్ట్ అర్థం చేసుకుంటేనే కదా నెక్స్ట్ మనం జనరేషన్ కి ఇవ్వడానికి. నా తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, పెద్దలందరినీ గౌరవిస్తాను. మీరు ఆలోచించండి, ఎందుకు వృద్ధాశ్రమాలు వస్తున్నాయి? మీరు ఆలోచించండి, ఎందుకు వృద్ధాశ్రమాలు వస్తున్నాయి? పెద్దలందరినీ ఎందుకు గౌరవించట్లేదు? టీచర్స్ ను బఫూన్లుగా చూపిస్తున్నారు సినిమాల్లో ఈ రోజు. సో అందరితోనూ మర్యాదగా నడుచుకుంటాను. మర్యాదగా నడుచుకోకపోవడం వల్లే సమాజంలో సమస్యలు వస్తున్నాయి, వ్యక్తిలో సమస్యలు వస్తున్నాయి, కుటుంబాల్లో సమస్యలు వస్తున్నాయి. నెక్స్ట్ సార్, లాస్ట్ దాని సెంటెన్స్. సో లాస్ట్ 2 సెంటెన్సెస్ చాలా పవర్ఫుల్ వాక్యాలు. నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవా నిరతిని కలిగి ఉందునని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇది ఎంతమంది అర్థం చేసుకున్నారు చెప్పండి? మన ప్రజానాయకులు అయితే నాకు తెలియదు అర్థం చేసుకున్నారు లేదో. ప్రజలను అర్థం చేసుకుంటే కొద్దిగా బాగుపడుతుంది అన్నట్టు. నా ప్రజల పట్ల, నా దేశం పట్ల సేవా నిరతిని కలిగి ఉందని ప్రతిజ్ఞ చేస్తున్నాను. లాస్ట్ సెంటెన్స్ మోస్ట్ పవర్ఫుల్. వీరి శ్రేయోభివృద్ధిలే నా ఆనందానికి మూలము. వీళ్ళందరూ క్షేమంగా ఉంటానే నేను క్షేమంగా ఉంటాను. ఇది మీరు 2500 సార్లు మీరు వల్లించినారు, అర్థం చేసుకోకుండా వల్లించినారు. ఇప్పుడు అర్థం చేసుకోండి, ఇప్పటి నుంచి జీవించండి. ఇది 1963లో పైడిమర్రి వెంకట సుబ్బయ్య అని ఒక నల్గొండ నివాసి. అప్పుడు 1962లో యుద్ధం వచ్చినప్పుడు చైనా భారత్ మధ్యలో భారతదేశంలో దేశభక్తి భావన తగ్గిపోయిందని చెప్పి ఇది రాసి స్కూల్లో ఇంట్రొడ్యూస్ చేయండి. ఇది అన్ని లాంగ్వేజ్ లో తర్జుమా చేపించి భారతదేశం అంటుంది. కానీ ఎవరు అర్థం చేసుకోకపోవడంలో మనం ఈ రోజు ఇన్ని సమస్యలు చూస్తున్నాం. సార్,
సో మీరు అడగచ్చు, సార్ మీరు ఏం చేసినారు ఇన్ని కథలు చెప్తున్నారని చెప్పి. నేను చేసిన చిన్న కార్యక్రమాలు చెప్పినాను. 3500 కంప్యూటర్లు 650 గవర్నమెంట్ స్కూల్కి ఇప్పించిన ఫ్రీగా. 213 మందికి అనాథ పిల్లలకు ఆధార్ కార్డ్స్ ఇప్పించినాను. అది బెంచ్ మార్క్ అయి ఇప్పుడు దేశమంతా ఇప్పిస్తున్నారు. ఎందుకంటే అనాథ పిల్లలంటే నా అనేవాళ్ళు లేవాళ్ళు. ఈ పొద్దు 10 లక్షల మంది అనాథ పిల్లలు ఉన్నారు. వాళ్ళ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేతిలో పడితే అన్ని మిసైల్స్ అయిపోతాయి. ఇప్పుడు దేశంలో చెప్పిన ఏటీఎం కౌంటర్లో ఒకడు ఏదో చేస్తే దేశం అంతా సఫర్ అవుతుంది. సో అనాథ పిల్లలకు ఆధార్ కార్డ్స్ ఇప్పించినాను. అది కూడా లోకల్ ఎంపీలు ఎమ్మెల్యేలు 2 సంవత్సరాలు వాళ్ళ అమ్మడితే తిరిగితే ఇప్పిలేంది. మేము కేవలం 1 మంత్లోనే ఇప్పించినాం. ఎందుకంటే డెడికేషన్ అనే దానికంటే మనం అందరం ఆధార్ కార్డ్స్ తీసుకున్నామా లేదా? సో మనం ఆధార్ సెంటర్లకు పోయి తీసుకున్నాము. కానీ మనం చేసే కార్యము పవిత్రమైనప్పుడు మొత్తం దేశంలోని లేదా ప్రకృతిలోని అన్ని శక్తులు మనకు సహకరిస్తాయనే దానికి ఉదాహరణ ఏంటంటే ఆధార్ సెంటర్ వాళ్ళ దగ్గరికి పోయి తీసుకున్నారు డాటా. సో ఫేస్బుక్ మీరు ఎంతమంది ఎందుకోసం వాడుతున్నారో తెలియదు. నేనైతే ఫేస్బుక్ ను నా ఇన్ఫర్మేషన్ తోటి మానవులకు సహాయం చేయడానికి వాడుతున్నాను. ఇంతవరకు 150 మందికి బ్లడ్ డొనేషన్ ఇప్పించినాను ఫేస్బుక్ ద్వారా. సో ఈ కార్యక్రమం ఒక 30-40 ప్లేసుల్లో చేసినాను, ఓవర్ ద టైం డిఫరెంట్ ప్లేసెస్ లో. సో మెడికల్ క్యాంప్స్, జాబ్ మేళాస్, ప్లస్ యూత్ ని ఎంకరేజ్ చేయడం. రీసెంట్ గా నాకు ఫేస్బుక్ ఒక అబ్బాయి కాబోయే రామానుజం అంతటి వాడు, అంతకు సమానం కాకపోవచ్చు, ఆ అబ్బాయి నాకు నిన్న టచ్ అయినాడు. 10వ తరగతి వరకే చదివినాడు. ఇంతవరకు 100-150 నేషనల్ ఇంటర్నేషనల్ పేపర్స్ పబ్లిష్ చేసినాడు. ఆ పిల్లోడు సహాయం కావాలంటే నాకున్ని పరిచయాలతో ఐఐటి, IIIT, NIT వరంగల్, నేను NIT వరంగల్లో బీటెక్ చేసినాను. యాక్చువల్గా ఇక్కడున్న పరిచయాలతో అక్కడ ఆ పిల్లల్ని పేపర్స్ ప్రజెంట్ చేసేటట్లు హెల్ప్ చేస్తున్నాను అన్నట్టు. facebook.com/Vasapuram VASAPURAM. Vasapuram is my village name. I hail from Anantapur, a very small village. I was the first graduate in my village. So I love my village. That is the reason I Facebook/Vasapuram. నా Gmail కూడా vasapuram@gmail. My mobile number is 9490244255 and the site is coming madhavareddy.org. అది కూడా ఒక ఫేస్బుక్ ఫ్రెండ్ ఫ్రీగా చేస్తున్నాడు నేను చేసే పనులకు మెచ్చి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ అవకాశం కల్పించిన గంపా నాగేశ్వరరావు సార్కి, వారి మిత్ర బృందానికి కృతజ్ఞతలు. మీకు ఏదైనా ఉన్నాయని యూ కెన్ చాట్ విత్ మీ, యూ కెన్ టాక్ టు మీ. ఇట్ ఈస్ ఆల్ ఫ్రీలీ అవైలబుల్ ఇన్ఫర్మేషన్. చూడండి ఎన్ని ఇన్ఫర్మేషన్స్ ఇచ్చాడు, ఎంత అద్భుతంగా మాట్లాడాడు మాధవరెడ్డి గారు. మీరు అవకాశం ఇస్తే మా వాళ్ళందరూ కూడా మీ ఫేస్బుక్ లో చేరుతారు. నాకు మాధవరెడ్డి గారు ఎలా పరిచయం అంటే ఫేస్బుక్ ద్వారానే పరిచయం. మీరు ఫేస్బుక్ ని ఎంత వాడతారో కానీ వారెంత వాడతారో నేనంతే వాడతాను. నేను వాడేదంతా యూత్ గురించే. సార్ బయట ఉన్నాడు, రైట్. మల్లికార్జున్ గారు అండ్ సదాశివ, ఏ యంగ్ బడ్డింగ్ ట్రైనర్, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. యా, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అండ్ మల్లికార్జున్ గారు ప్లీజ్ ప్రెజెంట్ రామకృష్ణ ఫ్రమ్ రాజమండ్రి. వావ్, సూపర్. దయచేసి ప్లీజ్ ఫెలిసిటేట్ మాధవరెడ్డి గారిని అభినందించాల్సిన కోరుతున్నాను. సదాశివ సార్కు మీరు ఆ నంబర్స్ అని మర్చిపోకండి. ఫేస్బుక్ లో మీ నంబర్ అని ఇచ్చారు కదా మాధవరెడ్డి గారు, ఉందా మీ దగ్గర? రాసుకున్నారా? స్టార్ట్ ఓకే. తర్వాత ఈరోజు వాళ్ళ ఫేస్బుక్ లకి వెళ్ళి అందరు జాయిన్ అయిపోండి. మీకు బుల్లెట్స్, తూటాలు, బాంబులే ఉంటాయి అందులో. యాక్చువల్లీ నా లైఫ్ టైం గోల్ ఈజ్ ఎప్పటికైనా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యి రాజకీయాలను ప్రక్షాళన చేయాలనేది నా కార్యక్రమం. సో ఐ నీడ్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సార్. అందరూ ఒకసారి చేయలేబట్టండి, ఇలా చేయలేబట్టండి. అందరు మాధవరెడ్డి చూపించండి, చెయ్యి తదాస్తోనండి. ఇలా రండి తదాస్తోనండి. మరొకసారి
నువ్వు మా కాబో ఎంపీ అవుతావు, ఎంపీగా ఇంపాక్ట్ వస్తావు. ఆ రోజు ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి ఇటువంటి పెద్ద హాల్ కట్టించి ఇంపాక్ట్ కు ఫ్రీ ఇచ్చేస్తావు. ఇంపాక్ట్ సంవత్సరానికి ఒకసారి కాదు, నెలకు ఒకసారి ఉంటుంది. ఇంకా ఎస్ఆర్ నో అటువంటి డే గురించి నేను కూడా వెయిట్ చేస్తున్నా. రియలీ ఓకే రైట్. నౌ థ్యాంక్ యూ మాధవ్ రెడ్డి గారు. వెరీ వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.